ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా నిన్న బాల్కన్ దేశమైన క్రొయేషియాలో పర్యటించారు. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్కు చేరుకున్న సందర్భంగా అక్కడ ప్రధాని మోదీ ఘన స్వాగతం లభించింది. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలోనోవిక్, ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించి పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియాలో పర్యటించారు. ఆ దేశ రాజధాని జాగ్రెబ్లోని ఫ్రాంజో టుడ్మాన్ విమానాశ్రయంలో క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెంకోవిచ్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రధానమంత్రి మోదీని స్వాగతించారు. అలాగే వందలాది స్థానికులు కూడా హోటల్ వద్ద ఘన స్వాగతం పలికారు. మోదీ మోదీ భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాల నడుమ ఉత్సాహభరిత సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. స్థానికులు వేద శ్లోకాలు పఠిస్తుండగా ప్రధానమంత్రి మోదీ వారితో కలిసి ఆ శ్లోకాలను ఆస్వాదించారు. धीमहि धियो यो नः प्रचोदयात् ॐ तत्सर्योरावृणीमहे गातु यज्ञाय गातु यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः. అనంతరం ప్రధాని మోదీ క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలోనోవిచ్, ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెంకోవిచ్లతో జరిగిన సమావేశాల్లో వాణిజ్యం, సంస్కృతి, రక్షణ, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో రెండు దేశాలు ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన, గ్లోబల్ శాంతి, స్థిరత్వం కోసం ఉమ్మడి దృక్పథంతో సన్నిహిత సంబంధాలను మరింత బలపరచడానికి కట్టుబడ్డాయని ఇరు దేశాధినేతలు పేర్కొన్నారు. రక్షణ, స్టార్టప్లు, క్రీడలు, ఆవిష్కరణలు వంటి కొత్త రంగాల్లో సహకారం పెరుగుతున్నందుకు భారత్, క్రొయేషియా సంతృప్తి వ్యక్తం చేశాయి. వ్యవసాయం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చిపుచ్చుకోవడం, జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో హిందీ చైర్ ఏర్పాటుకు సంబంధించి 4 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు. 2023లో $337.68 మిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియా క్రొయేషియా స్టార్టప్ బ్రిడ్జ్ ద్వారా ఏఐ, గ్రీన్ టెక్, రోబోటిక్స్ రంగాల్లో సహకారం మరింత ఊపందుకోనుంది. కాగా ఉగ్రవాదంపై పోరాటంలో క్రొయేషియా చూపిన మద్దతుకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలోనే హోంల్యాండ్ స్మారకం వద్ద నివాళులర్పించిన మోదీ శాంతి, సంఘీభావంపై భారత నిబద్ధత మరోమారు స్పష్టం చేశారు. ఈ చారిత్రక పర్యటనతో భారత్, క్రొయేషియా సంబంధాలు నూతన శకంలో అడుగుపెట్టాయనడంలో సందేహం లేదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.